మందు మంచి కిక్కిస్తుంది. మందు మీద వచ్చే డబ్బు మరింత కిక్కిస్తుంది. జనం తాగి ఎంత ఊగితే రాష్ట్ర ఆదాయం అంత స్థిరంగా ఉంటుంది. ఏపీలో పాత ప్రభుత్వం మద్యం మత్తులో ప్రజల్ని నెట్టి ఎంత వెనకేసింది, ఎన్ని ప్రాణాలు గాల్లో కలిపేసింది అనే లెక్కలు తేల్చడానికి టీడీపీ రెడీ అయింది. లెక్క తేలితే ఆ కిక్కే వేరు అంటున్నారు చంద్రబాబు. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. జగనన్న రాజ్యంలో మద్యం ఏరులై పారింది. విడతల వారీగా మద్య నిషేధం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఆ తర్వాత మందు ఆదాయమే గవర్నమెంట్ గాడీకి పెట్రోల్ అని బూమ్ బూమ్ బీర్లు, ఎక్కడా పేర్లు వినని బ్రాండ్లు తీసుకొచ్చి మందిని మందులో పూర్తిగా ముంచేశారు. దేశమంతా డిజిటల్ పేమెంట్స్ అంటుంటే జగనన్న మాత్రం క్యాష్ కొట్టు మందు పట్టు అంటూ మందు అమ్మకాలు చేశారు. మొత్తానికి రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఈ పెద్ద మనిషికి బేసిక్లీ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి లిక్కర్ ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు. ఈ డబ్బులు వచ్చినాయి అంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు, ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు. ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు రాకూడదు, ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు పుట్టకూడదు. ఎలక్షన్లో గెలిచి సీఎం అయిన చంద్రబాబు జగనన్న పాపాల చిట్టాలను ఒక్కొక్కటిగా బయటకు తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా మద్య కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేశారు. లెక్క తేలుస్తాను అంటూ హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా కంపెనీల నుంచి దాదాపు 3,113 కోట్లు కమిషన్ల రూపంలో చేతులు మారాయని అన్నారు చంద్రబాబు. ట్యాక్స్ కట్టని మందును అమ్మేందుకు క్యాష్ కొట్టు మద్యం పట్టు మంత్రాన్ని జగన్ జపించాడని ధ్వజమెత్తారు. డిస్టిలరీలను బెదిరించి లాగేసుకున్నారని ఆరోపించారు. మద్యం ఆదాయాన్ని చూపించి అప్పులు ఎంత తెచ్చారో, వచ్చిన ఆదాయం ఏ జోబిల్లోకి చేరిందో లెక్క తేలుస్తాము అన్నారు. అలాగే చవకబారు మందు తాగి ఎందరు చనిపోయారు, ఎన్ని కుటుంబాలు రోడ్న పడ్డాయా అనే లెక్క కూడా తేలుస్తామని అన్నారు బాబు. శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లైస్ అయిన దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తూ అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. చూడాలి మరి మందు స్కామ్ మీద బాబు శ్వేతపత్రం ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో. జగన్ ముక్కుపిండి ఆ కుంభకోణం డబ్బును తిరిగి తెస్తే అమరావతి అభివృద్ధికి ఉపయోగపడుతుందని కొందరు ఫీల్ అవుతున్నారు.